వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి గత 2023 నోటిఫికేషన్ సంబంధించి చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ మనకు 2.5 సంవత్సరాల పైచీలకే అభ్యర్థులు వేచి ఉండడం జరిగింది. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేది మనకు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ ఫలితాల్లో భాగంగా టోటల్గా మనకు 905 వేకెన్సీస్కి 891 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 891 వేకెన్సీలో లిస్ట్ ఏ జోన్స్లో ఎవరెవరి హాల్ టికెట్స్ ఉన్నాయి పూర్తిగా చూద్దాం. అదేవిధంగా ఏ కేటగిరీలో పోస్టులు వేకెంట్ ఉన్నాయి స్టిల్, అండ్ ఒక కేటగిరీలో అయితే అసలు అభ్యర్థులు లేక దగ్గరగా 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అది ఎక్కడ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకున్నాం. అండ్ కొన్ని 2 పోస్టులు విత్ హెల్డ్ చేసినారు, అది ఏ కేటగిరీకి సంబంధించింది పూర్తిగా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ మన ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అది కూడా మీకు ఈ వీడియోలో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రైట్. ఇవి నంబర్స్ అండి. రిజిస్టర్ నంబర్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్ అండ్ గ్రేడ్ 3 ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. దిస్ ఇస్ మల్టీ జోనల్లో మీకు మల్టీ జోన్ 1లో ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి. దయచేసి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో గమనించగలరు. నెక్స్ట్ ఇందులో ఈ మల్టీ జోన్ 1లో గ్రేడ్ 3 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మున్సిపల్ కమిషనర్ పోస్ట్కి మనకు 4 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 3 ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్. ఇది జోనల్ పోస్ట్. ఈ జోనల్ పోస్ట్లో జోన్ 1లో మనకు కేవలం ఇద్దరు షార్ట్ లిస్ట్ అయినారు. అదేవిధంగా జోన్ 2లో సేమ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 4 క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అయినారు. జోన్ 3లో ఒకరే అయినారు. వెరీ కంగ్రాచులేషన్స్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్. అండ్ జోన్ 4లో మనకు 9 క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. దిస్ ఈస్ యువర్ నంబర్స్. మీరు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ నెక్స్ట్ రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ ఇన్ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్. జోన్ 1లో మనకు దగ్గరగా 30 మంది 30 క్యాండిడేట్స్ తహసీల్దార్ పోస్ట్కి ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకు 30 మంది షార్ట్ లిస్ట్ కావడం జరిగింది. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ జోన్ 2లో తహసీల్దార్ పోస్ట్ సంబంధించి జోన్ 1లో 30 మందిని షార్ట్ లిస్ట్ చేసినారు. అండ్ జోన్ 2 చూసుకోండి. జోన్ 2లో మీకు 14 మెంబర్స్ 14 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఓకే, తహసీల్దార్ పోస్ట్ ఇన్ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్స్. అండ్ నెక్స్ట్ జోన్ 3 తహసీల్దార్ సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్లో భాగంగా మనకు జోన్ 3లో ఎంతమందిని తీసుకున్నారు అంటే 37 మెంబర్స్. జోన్ 3లో హైయెస్ట్ ఉండినారు. వెన్ కంపేర్ టు జోన్ 1లో మనకు ఎంతమంది ఉన్నారు? 30 మంది తహసీల్దార్ పోస్ట్కి, డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్కి జోన్ 1లో ఎంతమంది తీసుకున్నారు? 30 మందిని తీసుకున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ జోన్ 2లో 14 మెంబర్స్, జోన్ 3లో 37 మెంబర్స్ని. ఓకే, జోన్ 3లో 37 మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ జోన్ 4లో తహసీల్దార్ పోస్ట్ డిప్యూటీ తహసీల్దార్కి జోన్ 4లో 33. ఓకే, హైయెస్ట్ ఎక్కడున్నారు? మనకు జోన్ 3లో 37 మందిని సెలెక్ట్ కావడం జరిగింది. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఏఎల్ఓ ఇన్ ఏపీ లేబర్ సబార్డినేట్ సర్వీసెస్లో జోన్లో మనకు 5 తీసుకోవడం జరిగింది జోన్ 1లో. అండ్ జోన్ 2లో మనకు 9 మంది సెలెక్ట్ అయినారు. అండ్ నెక్స్ట్ జోన్ 3లో లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జోన్ 3లో మనకు 8 మంది 8 మెంబర్స్. ఓకే. అండ్ జోన్ 4లో 6 క్యాండిడేట్స్. ఓకే, ఇన్ ద లేబర్ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే, కోఆపరేటివ్ సొసైటీలో మనకు ఏఆర్ పోస్టులు కోఆపరేటివ్ సొసైటీలో మనకు జోన్ 1లో 4 అండ్ జోన్ 2లో 4 అండ్ జోన్ 3లో 4 ఇక్కడ 4. జోన్ 1, జోన్ 2, జోన్ 3 4, జోన్ 4లో కూడా 4. ఓకే, కోఆపరేటివ్ సొసైటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీలో మనకు జోన్ 1, 2, 3, 4లో 4 చొప్పున తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈఓ ఇన్ ఏపీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఈఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లో మనకు జోన్ 1లో ఒకరిని తీసుకున్నారు, జోన్ 4లో కూడా ఒకరిని తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఓకే, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్లో భాగంగా జోన్ 1లో మనకు ఎంతమంది తీసుకున్నారంటే 37. ఓకే, మంచిది. అక్కడ తహసీల్దార్లో కూడా 37 తీసుకున్నారు. ఇక్కడ కూడా జోన్ 1లో అక్కడ జోన్ 3లో ఇక్కడ
ఇక్కడ జోన్ 1లో 37 మంది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ జోన్ 2లో వచ్చేసి మనకు 42 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ జోన్ 2లో 42 అండ్ జోన్ 1లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 37 మంది షార్ట్ లిస్ట్ అది సెలెక్ట్ అయినారు. ఓకే, నెక్స్ట్ ఇవి మీ యొక్క రెస్పెక్టివ్ అది నెంబర్స్ మీరు చూసుకోవచ్చు కుదిరితే. ఓకే, ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు కుదిరితే. నెక్స్ట్ జోన్ 3లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 29. ఓకే, 29. నెక్స్ట్ జోన్ 4లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు 42. నెక్స్ట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏడిఓ ఇన్ ఏపీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో సో మనకు ఏడిఓ ఇన్ ఏపీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సో జోన్ 3లో ఒకరు సెలెక్ట్ అయినారు. అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ ఇన్ ఏపీ సెక్రటేరియట్. ఓకే, ఏఎస్ఓ ఇన్ ఏపీ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్లో దిస్ ఇస్ స్టేట్ వైడ్ హెచ్ఓడి విభాగంలో మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెక్రటేరియట్. సో మ్యాక్సిమం మంచి చాలా 218. ఓకే, 208 మెంబర్స్. ఓకే, 208 మెంబర్స్ ఇందులో సెలెక్ట్ అయినారు. దిస్ ఈస్ యువర్ నెంబర్స్ అండి. సో దయచేసి చూసుకోండి. సో ఓకేనా, ఇవి మీ నెంబర్స్. ఓకే, చూసుకోండి. అండ్ ఎస్ ఇక్కడ ఒక్క నిమిషం. ఓకే, రైట్. నెక్స్ట్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెక్రటేరియట్ లా డిపార్ట్మెంట్లో భాగంగా స్టేట్ వైజ్ పోస్ట్ ఇక్కడ 11 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయినారు. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెక్రటేరియట్. ఓకే, సో ఈ ఏఎస్ఓ పోస్ట్ కొంచెం ప్రమోషన్ త్వరగా వస్తాయి. సో ఇందులో 15 క్యాండిడేట్స్ సెలెక్ట్ అయినారు. ఎస్. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సెక్రటేరియట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఇక్కడ 33 మెంబర్స్ సెలెక్ట్ అయినారు. ఓకే, నెక్స్ట్ సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్స్ డిపార్ట్మెంట్లో జోన్ 1లో ఒకరు, జోన్ 2లో ముగ్గురు, జోన్ 3లో ఒకరు, జోన్ 4లో ముగ్గురు. అండ్ ఆడిటరీ ఇన్ పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ సో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో సో మనకు 10 క్యాండిడేట్స్. ఓకే, రాష్ట్ర స్థాయి ఉద్యోగంలో 10 క్యాండిడేట్స్. అండ్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ నాన్ ఎగ్జిక్యూటివ్లో భాగంగా ట్రెజర్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ స్టేట్ వైడ్లో ఒకరు సెలెక్ట్ అయినారు. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ ట్రెజర్స్ డిపార్ట్మెంట్లో శ్రీకాకుళం నుంచి ఒకరు, విజయనగరం నుంచి ఒకరు, విశాఖపట్నం నుంచి ముగ్గురు, అండ్ ఈస్ట్ గోదావరి నుంచి ఒకరు, వెస్ట్ గోదావరి నుంచి ఒకరు, కృష్ణా ఒకరు, ప్రకాశం ఒకరు, నెల్లూరు ఒకరు, అనంతపురం ఒకరు, అండ్ కడప ఒకరు. ఓకే, రైట్. అండ్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ వర్క్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ జోనల్ స్థాయి జోన్ 2లో ఒకరు. అండ్ జూనియర్ అకౌంటెంట్స్ ఇన్ ఏపీ ట్రెజర్స్ డిపార్ట్మెంట్లో సో డైరెక్టర్ ఆఫ్ ట్రెజర్స్ అండ్ అకౌంట్స్లో 7 క్యాండిడేట్స్ సెలెక్ట్ అయినారు. అండ్ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ సో 1. అండ్ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ 1. అండ్ కమిషనర్ అండ్ ప్రింటింగ్స్ అండ్ స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేస్ 1. అండ్ కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ 1. ఓకే, నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ 1. అండ్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ 1. సో అండ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 1. అండ్ డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ 2. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ ఐ&పిఆర్లో 1. సో డైరెక్టరేట్ ఆఫ్ జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1. అండ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ఆఫీస్లో 2. అండ్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ 1. అండ్ జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఏపీపీఎస్సి. ఓకే, సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో మీరు రాసిన కమిషన్లోనే జూనియర్ అసిస్టెంట్స్ ఎంతమంది అయినారు నాన్ ఎగ్జిక్యూటివ్లో సో 32 మెంబర్స్. అండ్ జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సో 6 క్యాండిడేట్స్. అండ్ జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ డైరెక్టరేట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1. తర్వాత జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ మీకు 13 క్యాండిడేట్స్. ఓకే, మీ యొక్క నెంబర్స్ కూడా చూసుకోండి దయచేసి. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ స్టేట్ వైడ్ హెచ్ఓడి స్థాయి 2. అండ్ జూనియర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ సో స్టేట్ స్థాయి 7 క్యాండిడేట్స్. అండ్ జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో 31 వేకెన్సీస్ 31 మెంబర్స్ షార్ట్ లిస్ట్ 31 మెంబర్స్ ఫైనల్ సెలెక్ట్ అయినారు. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సో జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ మున్సిపాలిటీస్లో 7 మెంబర్స్. ఓకే, నెక్స్ట్
junior assistants in a commissioner of labor department, so 3 candidates, and junior assistants in director of animal husbandry, so 7 candidates, and junior assistants in the director of fisheries, okay, 3, and junior assistants in director of police DGP office nunchi, so 8 members, and junior assistant in the prisons department lo, so iddaru, and junior assistants in director of prosecutions, so 1, and junior assistants in Sainik welfare department lo iddaru, and junior assistants in advocate general of AP 8 members, ఓకే. సో ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్ వైజ్ చెప్తున్నాను, దయచేసి మీ యొక్క నెంబర్స్ ఉంటే చూసుకోండి, ఓకే. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సో ఎంతమంది 19 మెంబర్స్ 19, అండ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ ఆఫ్ హెల్త్, ఓకే. సో ఇందులో ఒకరు, అండ్ ఫ్యాక్టరీస్లో 3, నెక్స్ట్ ఇవన్నీ జేఏ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి క్లరికల్ స్థాయిలు, అండ్ 1, అండ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీస్లో 2, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్ట్, సో ఎంతమంది అనంతపురంలో 1, గుంటూరులో 1, అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో 2, అండ్ జూనియర్ అసిస్టెంట్ స్టేట్ వైజ్ హోదాలో మైనారిటీస్ వెల్ఫేర్లో 2, అండ్ ఇంజనీరింగ్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 5, అండ్ నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సో 12 మెంబర్స్, అండ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్లో 1, అండ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఓకే, అండ్ 10th బోర్డ్ అనుకుంటా, సో 20 క్యాండిడేట్స్, అండ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ R&B డిపార్ట్మెంట్లో 7, అండ్ జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ కమిషనర్ ఆఫ్ ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఉమెన్ వెల్ఫేర్లో సో 2, అండ్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో 1, అండ్ యూత్ అఫైర్స్లో 1, ఆర్కియాలజికల్ అండ్ మ్యూజియంస్లో 1, ఇన్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్స్లో 1, సో దిస్ ఈస్ అబౌట్ జూనియర్ అసిస్టెంట్స్ అని సో వేరియస్ డిపార్ట్మెంట్స్లో మంచి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా ఇచ్చినారు. మీరు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో మీకు అవకాశం వచ్చింది కూడా చూసుకోవచ్చు. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇలా, అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సో R&B డిపార్ట్మెంట్లో ఉండడం జరిగింది, ఓకే, రైట్. సో ఇక్కడ కొన్నిటికి స్టార్ మార్క్స్ పెట్టడం జరిగింది, అక్కడ దాని గురించి జాగ్రత్తగా గమనించండి, ఓకే. Star mark indicates that they are provisionally selected. However, their allotted posts and zones are subject to variation depending on the outcome of the writ petition number, this one, and if any cases pending before honorable courts. Next, apart from the above, Commission has the right to revise the provisional selection based on the orders of the honorable high courts by the following due procedure, okay. So బేస్డ్ ఆన్ గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా కమిషన్ ఫాలో అవుతూ సో రిజల్ట్స్ రిలీజ్ చేసింది అని చెప్పడం జరుగుతుంది, ఓకే. దిస్ ఈస్ కంప్లీట్ రిజల్ట్స్. సో చాలామంది ఏపీపీఎస్సీ చైర్మన్కి వాళ్ళకు విన్నపాలు గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క పోరాటం జరుగుతుంది. అయితే సో ఇందులో భాగంగా మీకు ఏ డిపార్ట్మెంట్లో ఏంటి అంటే టోటల్గా 905 వేకెన్సీలో ఏమైందంటే సో టోటల్గా 905 పోస్టులకు సంబంధించి సో ఓవరాల్గా 905 పోస్ట్ సంబంధించి ఎంతమందిని తీసినారంటే 891 మందిని తీసినారు. ఇందులో 2 స్పోర్ట్స్ కోటా ఇది హోల్డ్లో పెట్టినారు. సో కోర్టు ఆదేశాల మేరకు దీనికోసం 2 స్పోర్ట్స్ కోటాని హోల్డ్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇది మినహాయించి 12 మెంబర్స్ ఇది ఏంటి అంటే మన ఫిజికల్లీ డిసేబుల్డ్ కేటగిరీలో భాగంగా 12 పోస్టులకి అయితే అభ్యర్థులే లేరట. సో దెర్ ఆర్ నో సచ్ అసలు ఆస్పిరెంట్స్ లేరు. సో ఈ 12 వేకెన్సీస్ అనేవి ఇది స్టిల్ వేకెంటే ఉన్నాయని చెప్పుకోవచ్చు, ఓకే. స్టిల్ వేకెంటే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ 12 వేకెన్సీస్ని. మరి ఈ 12 వేకెన్సీస్ని మరి ఎలా ఫిలప్ చేస్తారు, లేదా 12 వేకెన్సీస్ నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో బ్యాక్లాగ్లో విధంగా మరి భర్తీ చేస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది, ఓకే. సో 12కి అయితే ఇది పీడబ్ల్యూ కేటగిరీలో, సో ఫిజికల్ డిజేబుల్ కేటగిరీలో సో అసలు అభ్యర్థులు లేరు అనే సమాచారం అయితే ఉంది. 12 అయితే సో ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ కూడా 2 అయితే సో హోల్డ్లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా
హైకోర్టు సో 2018 స్పోర్ట్స్ సంబంధించిన జీవో ఆర్డర్స్ ప్రకారం ఖచ్చితంగా ఈ 2 వేకెన్సీస్ని ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తారు, టెన్షన్ ఏం లేదు. సో రీసెంట్గా తెలంగాణలో కూడా సో స్పోర్ట్స్ సంబంధించిన హైకోర్టు ఆదేశాలు కూడా వచ్చినాయి. సో కొన్ని రిక్రూట్మెంట్ కూడా నడుస్తున్నాయి. ఓకే, నో ఇష్యూస్. అయితే నెక్స్ట్ 2026 గ్రూప్ 2 ఏపీపీఎస్సి. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఫ్రెష్ నోటిఫికేషన్ ఎప్పుడంటే మీకు ఈ ఉగాదికి బిఫోర్ అనేది ఉగాదిలోగా, ఓకే, సో ఉగాదిలోగా సో మన కూటమి ప్రభుత్వం చెప్పినట్టు సో జాబ్ క్యాలెండర్ అనేది ఉగాదిలోగా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైతే సో ఏపీపీఎస్సి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము, సో ఈసారైనా ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవుదాం అనుకుంటే సో మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సో అండ్ మరలా ఒకసారి క్రితం రాసిన పేపర్స్ ఒకసారి తిరిగేయండి. ఏ ఏరియాలో ఎక్కడెక్కడ బాగా స్ట్రెస్ చేసినారు, ఏ ఏరియా నుంచి అంశాలు ఎక్కువగా వస్తున్నాయని ఒకసారి గమనించండి. సో దాని ప్రకారం మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఓకేనా? సో ఉగాది లోపు, ఓకే, సో ఉగాది ఫెస్టివల్ లోపు లేదా ఉగాది కల్లా మీకు మళ్ళీ 2026 సంబంధించి సో న్యూ జాబ్ క్యాలెండర్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కొంచెం మనకు అవగాహన అయితే ఉంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఓవరాల్గా 891 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయినారో సో ఫ్రమ్ క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ తరఫున సో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. డూ సబ్స్క్రైబ్. ఈ 12 వేకెన్సీ అయితే సో మన ఫిజికల్లీ డిజేబుల్డ్ కేటగిరీలో అసలు యాక్చువల్లీ అభ్యర్థులే లేరు అన్న వార్తలు అయితే నేను విన్నాను. సో 12 మెంబర్స్ అయితే సో మరి బ్యాక్లాగ్లోకి వెళ్ళిపోతాయా, సో మళ్ళీ ఎలా అనేది మనకు తెలియదు. నెక్స్ట్ నోటిఫికేషన్లో యాడ్ అవుతాయా? సో నెక్స్ట్ నోటిఫికేషన్ యాడ్ అయితే సో ఈ కేటగిరీ వాళ్ళకి చాలా సంతోషం. సో మీరు కూడా ప్రిపరేషన్లో వెనకడుగు వేయొద్దు, ప్రిపేర్ అవ్వండి. చాలా తక్కువ కట్ ఆఫ్లోనే మీకు మంచి గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలు రానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ గ్రూప్ 2 నుంచి మీరు నెక్స్ట్ గ్రూప్ 1 లెవెల్లో ప్రమోషన్స్ కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పోర్ట్స్ వాళ్ళకైతే ఖచ్చితంగా వీళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది, టెన్షన్ ఏం లేదు. సో బేస్డ్ ఆన్ హైకోర్టు ఆదేశాల మేరకు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఎవరైతే కొత్తగా చూస్తారో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరిన్ని నోటిఫికేషన్ అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.